టాపిక్లు ఉన్నాయి. 2 టాపిక్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మార్వడి గురించి, రెండోది వచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి. ఫస్ట్ మార్వడి గురించి మాట్లాడుకుందాం. మార్వడి గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, తెలంగాణ షామ్కి ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారు. బూతులు మళ్ళీ లాతో లకారం వాడుతూ బూతులు మాట్లాడుతూ ఫోన్ చేశాడు. అంటే మనవాడు కూడా గట్టి సమాధానం ఇచ్చాడు అనుకోండి, కానీ ఫస్ట్ మర్యాద తప్పింది అవతల వ్యక్తి. వారు ఎవరైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. గతంలో మన తెలంగాణ అనేది ఊరికే పుట్టుకొచ్చింది కాదు, ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ నడిపించుకుంటున్నాం, మన రాష్ట్రం మనం పాలించుకుంటున్నాం. సో అలా అనేసి అందరు ఆంధ్రోళ్ళు మనం అనలే, ఆంధ్ర నాయకత్వాన్ని మాత్రమే వెళ్ళిపోమన్నాం. అలాగే ఏదైతే మార్వడి ఉందో ఆ మార్వడి కల్చర్ గో బ్యాక్ అంటున్నాం. ఆ విషయంలో షామ్కి ఫోన్ చేసి, తెలంగాణ షామ్కి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం. రై రై అంటే ఆయన మాట్లాడుతూ, నేను గోరక్షక సంస్థ నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ అధ్యక్షుడిని అనేసి అన్నాడు. నువ్వు వచ్చింది గుజరాత్ నుంచి, నీకు తెలుగు సక్కంగా రాదు. తెలంగాణలో ఉంటూ తెలంగాణలో సంస్థ పెట్టి నేను 10,000 1,000 ఆవులను 10,000 ఆవులను నేను రక్షిస్తున్నాను అంటే మంచి విషయమే కదా. నువ్వు కొన్ని కోట్లు సంపాదిస్తున్నావు, 1000 పెడుతున్నావు, నష్టమేముంది? అంటే ఒక రాష్ట్రానికి వచ్చి ఒక సంస్థ చాటుతే ఇంకా మొత్తం నీదైపోద్దా? ఒకప్పుడు ఇదే అన్నారు వాళ్ళు, పంపించేశారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు అంటే బూతులు. మళ్ళీ ఎవరు కూడా ఆంధ్ర వాళ్ళు అలా మాట్లాడలేదు నీలాగా. బెదిరిస్తూ ఒక మార్వాడి వ్యక్తి తెలంగాణ షామ్ని, తెలంగాణ వ్యక్తిని ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నారు. రై ఎట్లా ఇద్దో చూసుకుంటా, నువ్వు ఎట్లా చేస్తావు చూసుకుంటా, నువ్వు ఎట్లా తిరుగుతావు చూసుకుంటా అని మాట్లాడతావు. ఎవడు అసలు నువ్వు? ఓ పర్సన్, తప్పేముంది? ఆవుల్ని రక్షిస్తున్నావు, రక్షించు. తిండి పెడుతున్నావు, పెట్టు. నీకు కలుగుతుంది, పెడుతున్నావు. నీకు ఎట్లా కలుగుతుంది అంటే ఫోన్ ఇప్పుడు ఏదైతే మార్వడి గో బ్యాక్ అంటే వాళ్ళని బెదిరిస్తావా, చంపుతావా, కొడతావా, తిడతావా, అమనాభూతులు మాట్లాడతావా? ఏం మాట్లాడుతున్నావు అని క్లియర్గా చెప్పడం జరిగింది. శ్యామ్ ఏం చెప్పాడు? మార్వడి గో బ్యాక్ కాదు, మార్వడి కల్చర్ గో బ్యాక్, మార్వడి పద్ధతులు గో బ్యాక్. తప్పేముందలా? సరే, మీరు మంచి పని చేస్తున్నారు, తెలంగాణలో షాపులు పెడుతున్నారు. ఇంతకుముందు యాడ్వేరీ షాప్ అనేది ఒకటి ఉండే. తెలంగాణలో ఎంతమంది యాడ్వేరీ షాప్ అంటున్నారు? మార్వడి షాప్ అంటున్నారు. ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఇంతకుముందు హౌస్లోల్ అనేది, లేదంటే గోల్డ్ స్మిత్ అనేది ఫాస్ట్గా. ఇప్పుడు ఎంతమంది మార్వడి షాప్ అంటున్నారు దాన్ని? లేదు, ఒక షాప్ మిఠా షాప్ ఉంది, మన వాళ్ళు పెట్టుకునేది, తెలుగు వాళ్ళు, ఆంధ్ర అయితే తెలంగాణ అయితే. ఇప్పుడు ఎంతమంది మిఠాయి షాపులు, స్వీట్ షాపులు మార్వడి వాళ్ళు పెడుతున్నారు? తూర్ బజార్ ఉంది, ఎంతమంది దాంట్లో తూర్ బజార్లో షాపులు, ఎంతమంది ఓనర్లు మార్వడి వాళ్ళు ఉన్నారు? మరి దాంట్లో పని చేసే వాళ్ళు ఎవరు? ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు పక్కన పెట్టి, తెలంగాణ ముస్లిం అయినా సరే ఎవరైనా సరే తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో? ఎవ్వడు ఉండడు. నువ్వు మార్వడి షాప్, నాకు కూడా అది వస్తుంది, మార్వడి షాప్. హార్డ్వేర్ షాప్ అనేది మర్చిపోయినాం మనం. మార్వడి షాప్, హార్డ్వేర్ షాప్లో వెళ్తే ఓనరు మార్వడి ఉంటాడు, అలా పనిచేసేవాడు మార్వడి ఉంటాడు, ఆడు ఆటో నడిపేటోడు మార్వడి ఉంటాడు, అలా సాఫ్ చేసేటోడు మార్వడి ఉంటాడు. నువ్వు తెలంగాణ తిండి తింటూ, తెలంగాణలో బతుకుతూ, తెలంగాణతో ఉంటూ ఎవరిని పోషిస్తున్నావు? నువ్వు నీ గుజరాత్ వాడిని పోషిస్తున్నావు, నీ మార్వాడోడిని పోషిస్తున్నావు. తెలంగాణకి ఉపయోగం ఏంది నీ వల్ల? ఏమిస్తున్నావు తెలంగాణకి? ఏమియో. కొన్నిట్లలో స్కానర్లు, క్యూఆర్ కోడ్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్లు అంటే కాదంటారు. అరే, హైదరాబాద్లోనే కాదు, డిస్టిక్లలోనే కాదు, ఊర్లలో కూడా మార్వాడి కల్చర్ ఏర్పడ్డది. నీ మార్వాడి కల్చర్ నీ ఇంటికాడ పెట్టుకో, నీ గుజరాత్లో పెట్టుకో, అక్కడ చూపించుకో. అంటాడు హిందీ మాతృభాష అంట. ఎవడన్నాడు హిందీ మాతృభాష? నీకై ఉండొచ్చు హిందీ మాతృభాష, మాకు తెలంగాణలో తెలుగు మాతృభాష, తెలంగాణ మాతృభాష. తెలంగాణలో పుట్టాం, తెలంగాణ మరి నేర్చుకో, నువ్వు నేర్చుకో. తెలంగాణలో వచ్చి బతుకుతున్నావు కదా, ఎవరి కోసం బతుకుతున్నావు? నీ కోసం బతుకుతున్నావు. కనీసం తెలంగాణ భాష మాట్లాడు భయ్. యాస ఎట్లాగో రాదు మీకు, మీ బతుకులకు రావు, బయట నుంచి వచ్చినారు కాబట్టి. సో నేను అందరినీ కూడా అనట్లా, ఇది ఇక్కడ పాయింట్ మీరు ఆలోచించాలి. అందరు మార్వాడి వాళ్ళని అనట్లా, అందులో కూడా లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. సొంతంగా ఏదో కష్టపడు ఏదో పని చేస్తూ బతికే వాళ్ళు ఉన్నారు.
ఏదైతే తెలంగాణలో వచ్చి జులుం చేద్దామని చూస్తున్నారు కొంతమంది చెప్తున్నాను, ఏది కాల్ చేస్తే తెలంగాణ షాప్కి కాల్ చేసి బెదిరించిన వాళ్ళు అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇప్పుడు పానీపూరి కూడా మన కల్చర్ కాదు కదా, పానీపూరి కూడా గుజరాత్ మార్వాడి. పానీపూరి షాపులలో 99% అంటే 100లో 90-95% మార్వాడి వాళ్ళే. తినేదెవడు మరి? తినేదెవడు? తెలంగాణోడు, లేదంటే ఆంధ్రోడు, లేదంటే ఇంకోటి. డబ్బులు వేరే వాళ్ళే వచ్చేది నీ దగ్గరికి. పోనీ నువ్వు చేస్తున్నావు, నీ దాంట్లో ఎవడు పని చేస్తాడు? అదే మార్వాడి. మళ్ళీ మార్వాడోడు బయట ఎవడు ఉండడు, మార్వాడోడు పని చేస్తాడు. అంటే మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ నువ్వు మార్వాడి వాళ్ళు పని చేయించుకుంటూ వాళ్ళకే ఇస్తావు నువ్వు, మళ్ళీ వాళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ గుజరాత్లో దాచుకుంటావు. నీ వల్ల ఎవరికి ఉపయోగం? ఏ రాష్ట్రానికి ఉపయోగం? అది కాకుండా రుబాబ్ మళ్ళీ పైనుంచి. సో ఇన్ని రోజులు ఒక చరిత్ర ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో చరిత్ర రాబోతుంది, ఇంకో ఉద్యమం రాబోతుంది. చాలామంది కూడా ఇన్ని రోజులు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి. ఎందుకంటే ఒక గుజరాత్ వాళ్ళు అందరు కలిసి, మార్వాడి వాళ్ళు అందరు కలిసి ఒక బీసీ బిడ్డను, దళిత బిడ్డలను కొడతారా? బీసీ బిడ్డను కొడతారా అన్నట్టు దొంగతనం చేసిండు. అంటే మీ ఇష్ట రాజ్యం అయిపోయింది మార్వాడి అంటే. ఇక మార్వాడి కాలనీ అయిపోతుంది మొత్తం. తూర్ బజార్ పోనీ అటే, ఎటు పోయిన ఏ మార్కెట్ చూసినా, రాణిగంజ్ మార్కెట్ చూసినా వాళ్ళే, తూర్ బజార్ చూసినా వాళ్ళే, ఇంకో దగ్గర పోయిన వాళ్ళే మొత్తం. ఇక వాళ్ళ కంపెనీలు, వాళ్ళ షాపులు, వాళ్ళ వ్యవస్థ. పోనీ సరే పెట్టి ఒక 100 మందికో 50 మందికో ఉపాధి ఇచ్చిండు అనుకుందాం. ఆ 100 మంది 50 మంది ఎవడుంటాడను? అలా 99% మళ్ళీ మార్వాడివాడే, గుజరాతోడే. ఇక మనకేమి ఇచ్చినట్టల్లా దానివల్ల ఉపయోగం ఏంది? మొత్తం ఆ కల్చర్ ఏర్పడుతుంది. ఇంకా మొత్తం స్వీట్లు, లేదు అంటే మార్వాడి, పానీపూరి, కచోరీ ఎక్కడిది? మనదా? పానీపూరి మనదా? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇన్ని రోజులు ఒకటి ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని కూడా అందరు చాలా సీరియస్గా చూడాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నారు కొంతమంది, ఒక కమ్యూనిటీ, అసలు మేము అమ్మకపోతే మీరేం కొనలేరు, తినలేరు, బతకలేరు అన్నారు. సేమ్ ఇప్పుడు కూడా అదే వేరియేషన్ రావాలి, చైతన్యం రావాలి. మార్వాడి షాప్కి వెళ్ళకండి, తెలుగుడు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 100% తప్పేం లేదు. స్వీట్ షాప్ ఉంది, మార్వాడి షాప్లో ₹1 తక్కువైనా సరే వద్దు, తెలుగు దగ్గరికి వెళ్ళి కొనండి. యాడ్వేరీ షాప్ ఉంది, వద్దు, చూసినా ఇందాక కూడా మార్వాడి అని వచ్చింది. అట్లా అయిపోయింది పరిస్థితి. యాడ్వేరీ షాప్ ఉంది, ₹1 తక్కువ ఉన్నా సరే వీడి దగ్గరికి వెళ్ళండి, తెలుగు దగ్గరికి వెళ్ళండి, లేదంటే తెలంగాణ దగ్గరికి వెళ్ళండి. తెలంగాణ వాళ్ళ దగ్గరికే వెళ్ళి అక్కడనే కొనండి, అక్కడనే తీసుకోండి. మీరు ₹1 ఎక్కువైనా పర్లా, చైతన్యం రావాలి మనకు. 100% చైతన్యం రావాలి. ఎందుకంటే మనకు ఫోన్ చేసి మనల్ని బెదిరిస్తారా? మార్వాడి కల్చర్ ఏమవుతుంది? నువ్వు ఏదైనా ఉంటే అక్కడ పోయి ఏదైనా చేసుకో, మోడీ దగ్గర పోయి. ఇంకా అంటావు నువ్వు ముస్లింలు అంటావా, నువ్వు తుర్కోలను మాట్లాడగలుగుతావా నువ్వు అంటే, అవును భయ్, వాళ్ళు తుర్కోలు ముస్లిమ్స్ అందరు మన తెలంగాణలో ఉన్న వాళ్ళు కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నువ్వు అన్నట్టే వాళ్ళని కూడా అంటాం, పాకిస్తాన్ తుర్కోలు గో బ్యాక్, లేదంటే బంగ్లాదేశ్ తుర్కోలు గో బ్యాక్. ఇప్పుడు ముస్లిం అనేది ఇండియాలో మన దగ్గర, మన రాష్ట్రంలో కూడా ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళే కదా పాలించింది. వాళ్ళు బయట వాళ్ళు ఎందుకైతారు, పరాయి వాళ్ళు ఎందుకైతారు? గుజరాత్ వాళ్ళు పాలించారు తెలంగాణని, మార్వాడి పాలించిందా తెలంగాణ? కాదు కదా. అందుకని నిన్ను గో బ్యాక్ అంటున్నాం, ముస్లింని కాదు. ముస్లిం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు నీ షాప్లో మార్వాడి పోరాళ్ళని పెట్టుకుంటావు, వాళ్ళతోనే పని చేయించుకుంటావు. కనీసం అలా సఫాయి చేసేటోడు కూడా తెలుగుడు ఉండడు, వేరేటోడు ఉండడు, మన రాష్ట్రానికి సంబంధించినోడు ఉండడు. ఎవడు ఉంటాడు? మార్వాడి ఉంటాడు. సో ఇలాంటి మార్వాడీలని గో బ్యాక్ అనడంలో తప్పు లేదు. కల్తీ కూడా చాలా మటుకు వాళ్ళు చేస్తున్నారు. అందరిని అన్నట్లా చెప్పాను, అందరినీ కాదు, కొంతమంది. ఆ కొంతమంది వల్ల మిగతా వాళ్ళకందరూ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళ కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, ఇది ఒక పెద్ద ఉగ్రవాద సంస్థలాగా తయారవుతుంది. మీరు అందరు గమనించాలి. సో నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి, తప్పులేదు. కానీ నేను చెప్పింది వాస్తవమా కాదా? మార్వాడి గో బ్యాక్ అనడం తప్పేం లేదు. 100% నేను చెప్తున్నాను, 100% తప్పు లేదు. సో మీరు కూడా ఆలోచించండి, నేను చెప్పింది కరెక్ట్ అంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తే చేయండి, లేకుండే సబ్స్క్రైబ్ కూడా మీ ఇష్టం. బట్ కామెంట్ చేయండి, నేను చేసింది కాదా, కరెక్టా కాదా. కనీసం కొన్ని లైక్లను కొట్టండి. థ్యాంక్ యూ.